హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇది జనరల్ గా అందరికి ఉపయోగపడే టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అందరు తెలుసుకొని స్కిల్స్ పెంచుకోవడానికి, మంచి జాగ్రత్తలు వహించి తీసుకోవడానికి మీకోసం మంచి టాపిక్ అయితే తీసుకొచ్చిన ఈ రోజు అయితే. మీరైతే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీ రిలేటెడ్ ఎవరైనా ఉండండి, వాళ్ళకు ఇటువంటి వీడియోస్ పంపించి మీరు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్లో కొత్తగా ఏం సెర్చ్ చేస్తున్నారంటే అవి ఎప్పుడో బంద్ చేసినాయి. వీడియోస్ అనేది సెర్చ్ చేస్తే బ్యాన్ చేసి పడేసింది. అవి సెర్చ్ చేయకూడదు. ఇటువంటి వీడియోస్ అనేది గూగుల్లో అనేది సెర్చ్ అనేది చేయకూడదు. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అకౌంట్లన్నీ కొన్ని కొత్త రూల్ వస్తుంది. కొత్త రూల్ వచ్చి బ్లాక్ చేస్తుంది అకౌంట్ అన్ని. అటువంటి వీడియోస్ అనేది నెట్లో చూడకూడదు. ఎందుకు చూడకూడదు అని చెప్పి అంటారంటే దానికి కొన్ని నిబంధనలు అనే రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మన గవర్నమెంట్ అనేది పాసిబుల్ చేసింది. ఎందుకు చేసింది అంటే ఇప్పుడు వీడియోస్ అనేది సెర్చ్ చేయకూడదు. ఓకే, దాంట్లో మనకు దాని ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్తోని అది మనకు చెప్పరు. అది గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైనా రూల్స్ తీసుకొచ్చిందంటే పబ్లిక్ మంచిగా ఉండాలని చెప్పి తీసుకొచ్చింది. ఇవన్నీ కాకుండా కొన్ని ఇల్లీగల్గా కొన్ని జరుగుతాయి. కొన్ని ఎట్లా అంటే వీడియోస్ సెర్చ్లో దొరకకపోతే బయట డౌన్లోడ్ చేసుకొని మొబైల్స్లో ఎక్కించుకొని కొంతమంది చూపిస్తుంటారు. మీరు అట్లా చూసి మీరు ఏదైనా మీరు మిస్టేక్ అయిపోయి ఏదైనా చేస్తే మీ లైఫ్లో అనేది కొలాప్స్ అవుతాయి. కొలాప్స్ అంటే కొలాప్స్ ఏం కావు, కాకపోతే కొన్ని రోజులు మతిస్థిమత లేకుండా చేస్తూ ఉంటారు. అట్లా మీరు అట్లాంటి వీడియోస్ మీకు చూపించిన వాళ్ళ ఇది ఏం చేయండి అంటే మీకు నియర్ బై ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పండి. చెప్తే సార్ ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా ఇదవుతుంది సార్, ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా తగ్గిపోయి ఎక్కువ ఇది గుడ్ విలేజ్ కాకుండా కొంచెం బ్యాడ్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువ చూపిస్తారని చెప్పి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు టేక్ కేర్, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు టేక్ కేర్ చేసి ఇది చేస్తారు. మీరు అట్లోడివి ఎగ్జాక్ట్గా గూగుల్ అనేది బ్యాన్ చేసి పడేస్తుంది. బ్యాన్ అంటారంటే ఏవైనా సరే అట్లోడ్ వీడియోస్ దాంట్లో సర్చ్ ఇంజన్లో సెర్చ్ చేస్తే కీవర్డ్స్ కానీ అవన్నీ మొత్తం అన్ని వాళ్ళు రికార్డ్లో ఉంటుంది. రికార్డ్లో ఉండి ఎక్కువ ఎవరు సెర్చ్ చేస్తుండ్రు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఊరన్నా ఉండదు, ఆ ఊర్లో ఇంతమంది ఎక్కువ సెర్చ్ చేస్తుండ్రు అని చెప్పి తెలిసిందనుకో వాళ్ళకు కొంచెం సీక్రెట్ టీం ఉంటుంది. ఎందుకు సెర్చ్ చేస్తుండ్రు, వాళ్ళకి కావాల్సింది ఏందని చెప్పి కొంతమంది టీం ఫామ్ చేస్తుంది. టీం ఫామ్ చేసి ఇట్లా ఎందుకు ఇది వేసిందని చెప్పి అవసరమైతే ఇష్యూ కూడా చేస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అంత పెద్ద గూగుల్ సంస్థనే అప్లోడ్ వీడియోస్ చూడకూడదు దాంట్లో అని చెప్పి బ్యాన్ చేసింది. అది ఎందుకు బ్యాన్ చేసింది అంటారంటే ఇంపాక్ట్ అనేది స్టూడెంట్ పైన ఎక్కువ పడుతుంది. స్టూడెంట్స్ అనేది నేను చెప్పిన కదా, ప్రతి వీడియోలో మీకు ఒక దానికోసం ఒక సపరేట్ వీడియో చేసిన ఆ విషయాలన్నీ మొత్తం ఆ వీడియోలో ఉంటాయి. మీరు చూడని వాళ్ళు వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. మీకు ఏడైనా ఉండని, సిటీలో ఉండని, మీ విలేజ్లో ఉండాలి, టౌన్లో ఉండని, ఏడైనా ఉండని, ఈ ఫోన్లు మొబైల్స్ ఏంటంటే ఇవి చాలా డేంజర్. ఈ ఫోన్లు ఎట్లా వాడాలంటే అట్లే ఒకే విధంగా వాడాలి. దీని ఎందుకంటే మంచికి యూజ్ చేయాలి, చెడ్డతనానికి యూజ్ చేయకూడదు మొబైల్స్ అనేది. ఈ మొబైల్స్ ఏంటంటే ఊరికి మొబైల్స్ చూస్తే కూడా చూసి ఏమవుతుందంటే ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది పుట్టిస్తుంది. దాంట్లో ఇటువంటి వీడియోస్ ఎవరైనా చూపిస్తూ తొందరగా అట్రాక్ట్ అవుతారు పీపుల్స్ అనేది. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ చూపిస్తే వాళ్ళు పెద్దవాళ్ళ కిందికి ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అని పడదు. ఈ చిన్న పిల్లల స్టూడెంట్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ అంత మెచ్యూరిటీ లేకపోతుంది. కాబట్టి అట్లా వీడియోస్ చూపించిన వాళ్ళకు పేరు చెప్పాలి. మీకు నియర్ బై ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే తదుపరి దాని ప్రకారం వాళ్ళు చేయాల్సిన చర్యలని తీసుకుంటారు. ఓకేనా, మీరు ఇంటర్నెట్లో ఇప్పుడు సెర్చ్ అనేది మీరు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటారంటే అక్కడ కీవర్డ్స్ అని మొత్తం బ్లాక్ చేసి పడేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. గవర్నమెంట్ అనేది మన మంచి గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు సెర్చ్ చేయకుండా బ్యాన్ చేసి పడేసింది. మనము మంచి విషయాలు, లోకంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎంతో మంచిగా మాట్లాడడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో ఇది ఉన్నాయి. మనం మంచిగా మాట్లాడదాం, మంచిగా నేర్చుకుందాం, మంచి వేలో పోదాం. కానీ ఇప్పుడు చెడ్డ దారిలో పోవద్దు. చెడ్డ దారిలో పోయే వెనుక వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు చెడ్డ పనులు నేర్పించేటోళ్ళ గురించి, చెడ్డతనం గురించి పెట్టేటోళ్ళ గురించి వాళ్ళ వెనక అనేది మనం వెనుక తిరగకూడదు. తిరిగితే మనకేంటంటే హ్యాబిట్ అనేది మనకు అట్లే ఇదవుతుంది.
మంచిగా మాటలు చెప్పేటోళ్ళ గురించి, మంచిగా హ్యాబిట్ వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ పెట్టండి. మీకు పడితే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చూసి మీకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. లోకంలో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. మనం మంచిగా చేద్దాం, మంచిగా చేసి మనం హ్యాపీగా ఉందాం, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం. ఇట్లా చేస్తేనే ఇది అనేది ఈక్వల్ అయిపోతుంది. హ్యాబిట్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితేనే అవేర్నెస్ అనేది తీసుకొస్తేనే ఏదైనా చేయగలుగుతాం. కానీ మీరు ఇప్పుడు కీవర్డ్స్ సెర్చ్ చేస్తే గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే మీ అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఇట్లా కూడా చర్యలు వస్తాయి. నెక్స్ట్ ఆల్రెడీ మొత్తం ఈ వెబ్సైట్లనైనా బ్లాక్ చేసి పడేసింది. ఇవన్నిటికీ మీరు కీవర్డ్స్ కొట్టగానే ఈ యూట్యూబ్లో నైట్ రన్నింగ్ సెర్చ్ చేయగానే ఇట్లా సెర్చ్ చేయగానే ఏమున్నాయంటే సెర్చ్ చేయగానే రావవి. గవర్నమెంట్ బ్యాన్ చేసి పడేసింది, రావ అట్లా వీడియోస్. ఏడన్నా ఉండి మొబైల్స్లోకి ఎక్కించే వాళ్ళ తత్వం కూడా ఎప్పుడో ఒకసారి బయటపడ్డప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా చేయరాదు. మంచి దారిలో పోవాలి. మంచి దారిలో పోవాలంటే ఎన్నో వేవ్స్ ఉన్నాయి, ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మీరు మంచి పనులు చేయండి, మీరు మంచోళ్ళుగా బతకండి, మంచోళ్ళుగా సావండి. కానీ మీరు ఇట్లో పనులు వేరే వాళ్ళకి నేర్పించి అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గూగుల్ అనేది పెద్ద సంస్థ. నేను చెప్పిన కదా, యూట్యూబ్ గూగుల్ అనేది ఒకటే ప్రోడక్ట్, ఓనర్ ఒకటే. యూట్యూబ్ గూగుల్ అనేది సంస్థ అనేది ఒకటే. మీరు కీవర్డ్స్ ఏడ సెర్చ్ చేసినా వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది. వాళ్ళకంటూ ఇప్పుడు మొత్తం కనిపెట్టింది ఏంటంటే వాళ్ళ టీంకు పంపిస్తారు. వాళ్ళు డైలీ పని వాళ్ళు షిఫ్ట్ వైజ్గా వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఏవి వస్తున్నాయి ఏవి లేదు గూగుల్ ఓనర్ అనేది పట్టించుకొని ఏం చేస్తారంటే ఇది మనకు పీపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. అందుకోసమే మనం ఇప్పటికి సెర్చ్ చేయకూడదు. మంచి మాటలు మంచివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వీడియోస్ ఉన్నాయి, మా బ్లాగ్స్ ఉన్నాయి. కోడంగల్ బ్లాగ్స్ అనుకుంటుంది, మా వీడియోస్ వస్తాయి చూడండి. మీకు ఒక పల్లెటూరులో గిట్లా ఉంటుంది, గిట్లా ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఇట్లా ఇంత ఉంటుంది అని చెప్పి చూసి మీరు తెలుసుకొని దానికి తెలుసుకొని మీరు ఇట్లా చేయాలని చెప్పి మీరు కూడా మంచిగా నేర్చుకోండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాలంటే. ఇవన్నీ ఎవరు చెప్పరు. మీరు చెడ్డ దారిలో పడి చెడ్డ ట్రాప్లో పడి మీరు చెడిపోవద్దు. ఓకేనా? ఇంకా ఇప్పుడు వీడియోస్ మంచి వీడియోస్ మీకోసం తీసుకొని వచ్చి మీకోసం పెడతానే ఉంటాం. మన ఛానల్ని ఫాలో అవ్వకుండా లైక్ కొట్టండి, ఫాలో అవ్వకుండా ఎనీ టైం మీకోసం అనేది మంచి వీడియోస్ క్రియేట్ చేసి తీసుకొని వస్తాం. మేము అంతవరకు ఉంటాం. మీరు ఇప్పుడు వీడియోస్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసిన వాళ్ళు మీరు అనేది మీ గుడ్ క్వాలిటీ అనేది మీకు వస్తుంది. మీకు చేస్తే గుడ్ క్వాలిటీ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. కానీ ఇప్పుడు వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కు మీ విలేజ్లలో పక్కల ఏడ విలేజ్లలో ఉంటారు కదా, ఇట్లా తెలియదు పీపుల్స్కి అనేది ఎక్కువ తెలియదు. మేము ఇంకా మంచి కంటెంట్తో మేము తీసుకురావాలని చెప్పి కంటెంట్ చేసి మీకోసం మీ బావుల కోసం మంచి కంటెంట్ తీసుకురావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఇట్లా సపోర్ట్ చేయని వాళ్ళు వేరే వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి మీరు నేర్చుకోండి. మా వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక మీ దగ్గర మేము సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వస్తాం. మళ్ళీ అంతవరకు మేము ఉంటాం.